నిన్న ఒక వీడియోలో రే డాలియో అనబడే ఒక మేధావి ఈయన థియరీ గురించి మాట్లాడాం. అంటే ఇవాళ ప్రపంచము 6వ స్టేజ్లో ఉంది. అంటే అమెరికా అనబడే సామ్రాజ్యము కూలిపోబోతుంది. సో వాళ్ళు 6వ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? ప్రపంచమంతా కూడా యుద్ధాలు చెయ్యాలి, అంటే తమ పవర్ను చూపించుకోవడానికి ఎక్కడికక్కడ యుద్ధాలు చేస్తారు. ఇదే కదా మహాసామ్రాజ్యాలంతా కూడా వాళ్ళ పతనానికి ముందు ఎక్కడికక్కడ వార్, అంటే వీళ్ళ ఆలోచన విధానము వినాశకాలే విపరీత బుద్ధి. ఇదే మీకు కనిపిస్తుంది. ఇవాళ వార్తలు ఏంటండి? అమెరికా యొక్క యుద్ధ నౌకలు ఈరాన్ దాకా కూడా, అంటే ఇప్పటి వరకు బయట తిరుగుతున్న వాళ్ళు ఈరాన్కి అత్యంత చేరువలో వచ్చేసారు. ఈరాన్ వాళ్ళు కొన్ని మిజైళ్లు కూడా వీళ్ళపై వాడినట్టుగా వార్తలు. అంటే ఒక యుద్ధానికి ఈరాన్ అమెరికా రెడీ అవుతున్నారు. ఇదే కదా ఈయన చెప్పారు. సో ఈయన ఎంత ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్ చేస్తున్నారు చూడండి. కానీ ఇక్కడ ఈరాన్ అనబడే దేశం ఏమిటి? ఇదేదో ఒక ఆఫ్ఘనిస్తానో లేదా ఇరాకో వెనెజులానో కాదు. ఈరాన్ అంటే చాలా చాలా పవర్ఫుల్ కంట్రీ. అది మీరు వాళ్ళ రాకెట్ ఫోర్స్ అనండి, వాళ్ళ వద్ద ఉండే హైపర్సానిక్ మిజైల్స్ అనండి, అలాగే డ్రోన్లు, ఇంతకు మించి వీళ్ళ వద్ద ఉండే ప్రాక్సీస్. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఒక రిపోర్టును విడుదల చేశారు. వీళ్ళకి ఒక మానిటరింగ్ టీం ఉంటుందండి. సో వీళ్ళు సేకరించిన వివరాల ప్రకారము M16 అంటారు. అంటే బ్రిటన్ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో. ఇప్పుడు మనకు రా ఎలా ఉందో, ఇజ్రాయెల్లో మోజాద్ ఎలా ఉంటుందో, అదేవిధంగా M16 అంటారు. ఈ M16 ఏజెంట్లు ప్రపంచం అంతా కూడా తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు సేకరించిన వివరాల ప్రకారము ఎక్కడ రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ అంటారు. వాళ్లకు వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్టును యుఎన్కి వాళ్ళు సబ్మిట్ చేశారు. ఇక్కడ ఏమైంది? 9/11 అని మాట్లాడతాం. 2001 అప్పుడు మీకు న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, వాటి మీద దాడులు, ట్విన్ టవర్స్ అంటారు. ఆ టైంలో అల్ ఖైదా అనబడే తీవ్రవాద సంస్థ వీళ్ళ సభ్యులు 5,000 మంది మాత్రమే ఉండేవాళ్ళు. అంటే అల్ ఖైదా అనబడే టెర్రరిస్టు గ్రూపు అమెరికాపై దాడులు చేసినట్టు వార్తలు. ఇది నిజమా అంటే మీ పెంపుడు కుక్క మిమ్మల్ని కరవడం. అవునా? అల్ ఖైదా అనబడే సంస్థను ఎవరండి ఏర్పాటు చేశారు? మీకు అమెరికా USSRకి వ్యతిరేకంగా ఒక సైన్యము కావాలి అని తాలిబాన్ అనబడే ఒక గ్రూపును వీళ్ళు క్రియేట్ చేశారు. అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉద్యోగాలు లేకుండా ఉండే యువకులు, వీళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి USSRపై యుద్ధము చెయ్యండి అన్నారు. సో మీకు USSR మీకు ఎలాగో విడిపోయింది, వాళ్ళ సామ్రాజ్యం కూలిపోయింది. కూలిపోయిన తరువాత ఈ తాలిబాన్ అనబడే గ్రూపు వీళ్ళు భారత్ని దృష్టిలో పెట్టుకున్నారు. తరువాత పాకిస్తాన్ కుట్రను అర్థం చేసుకున్నారు. ఫైనల్గా మీకు ఒసామా బిన్ లాడెన్ పైన అమెరికా వాళ్ళు ఎప్పుడైతే దృష్టి పెట్టారో మీకు అదే వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడులు. సో అమెరికా వాడు తన చరిత్రను గమనించి ఏమైనా నేర్చుకున్నాడా? ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. నథింగ్ అండి. చెప్తున్నాను కదా, వినాశకాలే విపరీత బుద్ధి. ఇవాళ ఈరాన్ మీద యుద్ధము చెయ్యాలని అనుకుంటున్నాడు. మరి ఈరాన్ యొక్క మేజర్ స్ట్రెంగ్త్ ఏంటండి? ప్రాక్సీస్. అది మీరు హమాస్ అనండి, హిజబుల్లా అనండి, ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న అల్ ఖైదా. 5,000 మంది ఉన్నవాళ్ళు ఇవాళ 25,000 మంది తయారయ్యారు. ఎక్కడికక్కడ రిక్రూట్మెంట్స్, ఈ ఫండింగ్ అంతా కూడా ఈరాన్ నుంచే వెళుతుంది. ఈరాన్కి సపోర్ట్గా లెబనాన్. సో వీళ్ళందరూ కలిసి ఒక అతి కిరాతకమైన శక్తిని వీళ్ళు తయారు చేస్తున్నారు. వాళ్ళే అల్ ఖైదా. సో ఇప్పుడు అమెరికా ఈరాన్పై యుద్ధము చేస్తే తాలిబాన్లు ఏం చేశారో అదే పని అల్ ఖైదా చెయ్యబోతుంది. ఆఫ్ఘనిస్తాన్ అంటే ఒక పేద దేశం అండి. ఈరాన్ అలా కాదు. వీళ్ళకి సపోర్ట్గా చైనా ఉంటుంది, రష్యా ఉంటుంది. వాళ్ళ ఆయుధాలు ఈరాన్ దాకా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ అల్ ఖైదాను ఈరాన్ అస్త్రములాగా వాడితే మళ్ళీ అమెరికా అనబడే దేశము చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏమిటి అంటే అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్.
అమెరికా ఇజ్రాయెల్ మధ్య స్నేహం, భారత్ ఇజ్రాయెల్ మధ్య మీకు స్నేహం. సో ఇదంతా చూశారనుకోండి, వీళ్ళ టార్గెట్స్ అంతా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు భారత్కి ఇరాన్ మిత్రదేశం అండి, అవునా? కానీ ఇక్కడ ఏమైంది, మనం అమెరికాతో ట్రేడ్ డీల్ పెట్టుకుంటున్నాము, ఇజ్రాయెల్తో మన ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తున్నాము, కాబట్టి మనము కూడా టార్గెట్ అవ్వచ్చు. మరి ఏంటంటే అంతలా మనం భయపడాలా అంటే, వీళ్లకు ఎటువంటి నీతి జాతి అంటూ ఉండదండి. మొన్న ఫ్రెండ్ ఒక వీడియో పంపిస్తున్నారు, 11 ఏళ్ల పిల్లాడు, టీనేజ్ పిల్లాడు, 11 ఇయర్స్, వీడికి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే చూడండి, ఇలాగా ఎంత వేల మంది స్కూళ్లకు వెళ్ళే పిల్లలు వీళ్ళందరికీ తుపాకులు ఇచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక పిల్లాడికి మొత్తం బాడీ అంతా కూడా బాంబులు చుట్టేసి నువ్వు వెళ్ళి చచ్చిపోరా. ఇది ఏ సైన్యమైనా ఏ దేశమైనా చేయగలదా? వీళ్ళు చేస్తారండి. ఐఎస్ఐఎస్, అల్ ఖైదా, హకానీ నెట్వర్క్, తాలిబాన్, వీళ్ళు ఇలా కూడా అంటే తమ ఉనికిని నిరూపించుకోవడానికి తక్కిన దేశాల మీద ఇలా ఆత్మాహుతి దాడులు కూడా ఆల్రెడీ జరిగింది కదా. భారత్లో ఎక్కడంటే ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఒక డాక్టర్ ఇలా తనను తాను పేల్చుకొని ఇక్కడ రెడ్ ఫోర్ట్ వద్ద మరణించాడు అంటే మీకు సంకేతాలు అర్థమవుతున్నాయా? సో ఇప్పుడు అమెరికా ఎంత డేంజర్లో ఉందంటే, డొనాల్డ్ ట్రంప్ ఈ అంచనాలు ఏమీ లేకుండా తన యుద్ధ నౌకలను, అంటే ఏంటి, నేను ఒక పవర్ఫుల్ నాయకుడు, అమెరికా ఒక పవర్ఫుల్ దేశం అని చూపించుకోవడానికి తన యుద్ధ నౌకలను అంతా ఇరాన్ మీద ఇతను వాడుతున్నాడు. ఇప్పుడు ఇరాన్ ఏంటి, లిటరల్గా సరెండర్ అయిపోవచ్చు, సరేరా సరెండర్ అయిపోతాను, కానీ వీళ్ళ ప్రాక్సీస్ చేసే పనులను అమెరికానో ఇజ్రాయెల్ ఆపలేరండి. ఇక భారత్ అన్నప్పుడు ఏం జరుగుతుందో నోబడీ నోస్. మనము ఒక అతిపెద్ద రక్షణ వలయాన్ని సృష్టిస్తున్నాం, కానీ ఒక వ్యక్తి తనను తాను పేల్చుకొని చనిపోతాను, కానీ ఇంతంత మందికి నష్టాలను కలిగిస్తాను అన్నప్పుడు వీళ్ళని మీరు ఎలా ఆపుతారు? ఆపే ప్రయత్నాలు ఎలా చేస్తారు? కాబట్టే మీరు సామరస్యంగా వీళ్ళతో మాట్లాడి కూర్చొని, నీకేంటి బాధ, అమెరికా వాడికి ఏంటండి బాధ, ఇరాన్ వద్ద అణు అస్త్రాలు ఉంటే వీడికేంటి ప్రాబ్లం, వాళ్ళు తక్కిన దేశాలకు చమురు అమ్ముకుంటే వీడేంటి వరల్డ్ పోలీస్ అని చెప్పి. మరి నీ వద్ద అణు అస్త్రాలు ఉన్నాయి కదా, నీ మిత్ర దేశాల అందరికీ కూడా నువ్వు న్యూక్లియర్ వెపన్స్ ఇచ్చి ఉన్నావు కదా, ఇదే పని రష్యా చెయ్యొచ్చు, చైనా చెయ్యొచ్చు, అప్పుడు నువ్వు ఎందుకు ఆపుతావు? సో కావాలనేసే వీడు ఒక యుద్ధాన్ని ప్రొవోకేట్ చేయడం. సో దీని యొక్క రిజల్ట్స్ ఎంత దారుణంగా ఉంటాయి అనేది అంచనా వేయలేకపోయడం. 2001లో ఇదే జరిగింది కదా, 3000 మంది అమాయకులు, ఏ అధ్యక్షుడో ఉపాధ్యక్షుడో డిఫెన్స్ మంత్రి ఎవరికీ ఏం కాదండి, పోయేదల్లా కామన్ మ్యాన్. అదే కదా అక్కడ జరిగింది. 2 ఆత్మాహుతి దాడులు చేశారు, 3000 మంది మీకు ట్విన్ టవర్స్లో మరణించారు. అలాంటప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ అదే తప్పును చెయ్యాలి అని చెప్పి ఇవాళ 25 ఏళ్లలో ఆలోచిస్తున్నాడు అంటే, మీకు అల్ ఖైదా ఇవాళ 25,000 చూడండి ఎలా 25 ఇయర్స్ 25,000 అనే కాన్సెప్ట్తో వీళ్ళు వెళ్తున్నారా? నాకైతే అదే అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇరాన్ వాడు వీళ్ళకి కావలసిన, ఇప్పుడు ఇంకా చెప్పాలంటే తాలిబాన్ వాళ్ళే దీని వెనుక ఉన్నారు అంటున్నారండి. మరి వీళ్లకు ఉన్న ఆయుధాలంతా ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచే కదా. వేలలో తుపాకులు వాటిని విడిచిపెట్టేసి వాడు వెళ్ళిపోయాడు. వాటిని వాళ్ళు మళ్ళీ రెడీ చేసుకొని రిపేర్లు చేసుకొని ఇవాళ టీటీపీ అంటున్నారు, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, అల్ ఖైదా వీళ్ళందరికీ సప్లై చేస్తున్నారు. సో వీటిని పెట్టుకొని ఆత్మాహుతి దాడులు చేసుకోవాలని వీళ్ళు రెడీ అయిపోయి అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద, వీళ్ళ మిత్రదేశం భారత్ను అనుకొని మనల్ని కూడా టార్గెట్ చేస్తే ఏ స్థాయిలో ఈ బిగ్ ఈవెంట్స్ ఉంటాయి. సో రే డాలియో చెప్తున్న ఈ భవిష్యవాణి, ఈ ప్రిడిక్షన్స్ మీరు కీన్గా అబ్జర్వ్ చేశారనుకోండి, బిగ్ ఈవెంట్స్ అనేవి జరగబోతున్నాయని చెప్తున్నాడు. ఇదంతా 2026లో అల్ ఖైదా వాళ్ళు ఒక మిషన్గా పెట్టుకొని మొదలు పెడితే ఎటు నుంచి ఎటు వెళ్తుంది? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.